ఆయన మొదటిసారి గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. గెలిచాక ఏజెన్సీ గ్రామాల్లో బాగానే తిరుగుతున్నారు. ఏజెన్సీ గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానంటున్నారు. జిల్లాలో 2 మంత్రులు ఉండడంతో ఆయన చెప్పినట్టు అభివృద్ధిని పరుగులు పెట్టించవచ్చు. కానీ మంత్రుల అనుచరుల వర్గపోరుతో అడ్డకత్తెరలో పోక చెక్కలా మారిన ఆ ఎమ్మెల్యే చెప్పిన అభివృద్ధి సాధ్యమేనా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 శాసనసభ నియోజకవర్గాలలో అశ్వారావుపేట నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో దమ్మపేట, చంద్రగొండ, ముల్కలపల్లి, కుక్కునూరు, అశ్వారావుపేట మండలాలున్నాయి. ఈ నియోజకవర్గంలో గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో దీనిని ఎస్టీ నియోజకవర్గంగా కొనసాగుతోంది. ఈ నియోజకవర్గం నుండి ప్రస్తుతం కాంగ్రెస్ నుండి గెలుపొందిన జారి ఆదినారాయణ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన అశ్వారావుపేట నియోజకవర్గం నుండి 2023లో ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. జారి ఆదినారాయణ టీఆర్ఎస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో పలు పదవుల్లో పనిచేశారు. తెలంగాణ ఏర్పాటు తరువాత 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆదినారాయణ అశ్వారావుపేట నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రాకపోయినా పార్టీ బలోపేతానికి కృషి చేశారనే టాక్ వినిపించింది. అయితే పార్టీలో తనకు గుర్తింపు లేదని భావించిన జారి ఆదినారాయణ 2023లో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజకవర్గం నుండి ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణ తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై 28,905 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంగా జారి ఆదినారాయణకు ముద్ర ఉండటంతో దానిని కాపాడుతూనే తనకు గుర్తింపు వచ్చేలా పర్యటనలు చేస్తూ ప్రజలకు ఎమ్మెల్యే చేరువవుతున్నారని తెలుస్తోంది. అయితే ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పొంగులేటితో కలిసి ఏజెన్సీ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అంతేకాకుండా ఇంటింటికి వెళ్లి కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక పలు గ్రామాల్లో రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. హలో శుభోదయం పేరుతో గ్రామాల్లో తిరుగుతూ సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన ముందున్న లక్ష్యమని ఎమ్మెల్యే ఆదినారాయణ చెబుతున్నారు. కానీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పెద్దగా కనిపించడం లేదని నియోజకవర్గంలో ప్రజలు పెదవి విరుస్తున్నారు. చూడాలి మరి గత ప్రభుత్వ హయాంలో కుంటుపడిన ఏజెన్సీ గ్రామాల్లో అభివృద్ధిని ఎలా పరుగులు పెట్టిస్తారో.